హత్యకు పాల్పడ్డ అంతర్జిల్లా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు దుండగులు ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. వారి వద్ద నుండి సుమారు కేజీ బంగారం, 2 కేజీల వెండి, 1,40,000 నగదు, 2 బైక్లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన ముఠాపై ఇప్పటికే 150కి పైగా కేసులున్నాయని ఎస్పీ విద్యాసాగర్ వివరించారు. కొద్ది రోజులు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. సో అన్నోన్ పర్సన్స్కి ఇల్లు అద్దెకి ఇవ్వడం వల్ల ముక్కుమొహం తెలియని వాళ్ళకి వితౌట్ ప్రాపర్ డీటెయిల్స్ వెహికల్స్ సేల్ చేయడం వల్ల ఇటువంటి అఫెన్సెస్కి ఎక్కువ తావిచ్చినట్టు అవుతుంది. సో ఇదే విధంగా తిరుపతి ఏరియాలో ఇలానే చేశారు. మన దగ్గర ఇటువంటి విధంగా చేస్తే వెంటనే మన టీమ్స్ ఫార్మ్ చేసి పట్టుకుని హీ హాజ్ కన్ఫెస్డ్ ఫర్ 17 అఫెన్సెస్ త్రూ విచ్ 960 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, దాదాపు 1 కిలో అన్నట్టు 40 గ్రాములు తక్కువ కిలో, అండ్ దాదాపు 2 కిలోస్ ఆఫ్ సిల్వర్ అండ్ 1.4 lakh రూపీస్ క్యాష్ ఇతని దగ్గర నుండి ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. అయితే దీంట్లో వన్ డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటంటే కొంతమంది వాళ్ళ దగ్గర పోకపోయినా సరే దొంగతనం అటెంప్ట్ జరిగినప్పుడు కూడా ఎగ్జార్బిటెంట్గా లేని బంగారం కూడా ఉంది అని చెప్పి దొంగ కంప్లైంట్లు ఇవ్వడం కూడా మేము అబ్జర్వ్ చేసాం ఒకళ్ళిద్దరు. సో ఇటువంటివి ఉన్నా కూడా కంపల్సరీ చట్టపరంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక అఫెండర్ని పట్టుకుని మేజర్ ఒక 20-30 అఫెన్సెస్ వాళ్ళ దగ్గర లిస్ట్ అవుట్ చేసి రికవర్ చేసినప్పుడు పోలీస్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ విచ్ హౌస్ లాస్ట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ అన్నది. ఒక ఆయన దగ్గర అయితే అసలు ప్రాపర్టీనే పోలేదు, జస్ట్ 5 లిక్కర్ బాటిల్స్ పోయినాయి. హీ హాజ్ కంప్లైంట్ ఫర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గోల్డ్. ఇది ఒక రాంగ్ ట్రెండ్ అనేది మాకున్న ఈ కంప్లైంట్స్లో కూడా 3-4 ఇట్లలో ఎగ్జార్బిటెంట్గా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేకపోయినా సరే జస్ట్ ఫర్ సేక్ వాళ్ళ ఇంట్లో